హలో గాయ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి టాప్ ఓపెన్ నూడిల్స్ అన్నమాట. అది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో. అందరూ ఇట్లా వాటర్ పోసేసి మ్యాగీ వేసేస్తారు కదా, అట్లా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో నేను చూపిస్తా. ఇవన్నీ ఒకటి మనం కట్ చేసి పెట్టుకున్నాం గాయస్, చూసిరు కదా. నెక్స్ట్ మనం కడాయిలో ఆయిల్ పోసేద్దాం, ఒక 2 స్పూన్స్ ఎక్కువ వద్దు. దాంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసేయండి. ఇది ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్ అన్నమాట. ఇవి అందరు చేసినట్టు కాదు, మీరు కూడా ట్రై చేయండి. మన పచ్చిమిర్చిలు కూడా కొన్ని వేసేద్దాం. కొద్దిగా ఆనియన్ కూడా వేసేయండి. వేసి కొద్దిగా ఒక 30 సెకండ్స్ వరకు కలపండి అన్నమాట. కొద్దిగా మంచిగా వేగినాక కరివేపాకు వేయండి, ఎందుకంటే దీంట్లో కరివేపాకే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. కరివేపాకు వేయకుంటే మంచి అంత టేస్ట్ రాదు. టమాటాలు కూడా మనం ఒక 2 టమాటాస్ కట్ చేసి పెట్టేసిన నేనైతే. దీని మెయిన్ ఏంటంటే తడక స్టైల్లో ఇది మ్యాగీ లేదా టాప్ ఓపెన్స్ అనమాట. ఫ్లేవర్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి అంత కావాలంటే ఈవినింగ్ టైంలో. దీంట్లో గాయస్ మనం అయితే కొద్దిగా సాల్ట్ వేసేద్దాం. సాల్ట్, పసుపు ప్లస్ మిర్చి పౌడర్ కొద్దిగా వేయండి, ఎక్కువ వద్దు. ప్లస్ ధనియా పౌడర్, అది కూడా 1/2 స్పూన్ వేసేసేయండి. ధనియా పౌడర్ వేసేసి మంచిగా రోస్ట్ చేయండి. మంచిగా రోస్ట్ చేసినాక మసాలాస్ మంచిగా ఫ్లేవర్ రిలీజ్ అయిపోతాయి. తర్వాత మనకి దీంట్లోనే ఇన్బిల్ట్ ఒక మసాలా ఇస్తారు, అది కూడా మీరు కట్ చేసి వేయచ్చు. కట్ చేసి వేసి మంచిగా దాన్ని కూడా ఆయిల్ తోటి మంచి ఇవన్నీ కలిపి రోస్ట్ చేస్తే మీకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. దీన్నే తడక అంటారు కదా. సో తడక స్టైల్లో ఇది మన రెసిపీ అనమాట. అదే వేగంగానే ఒక 2 గ్లాస్ వాటర్ పోసేద్దాం మనం. ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం 3 పీసెస్కి 2 గ్లాసెస్. దీంట్లో వాటర్ ఎక్కువ పోసేసి ఏంటంటే మీకు మళ్ళీ నొజ్జు అయిపోతుంది అనమాట. ఇట్లా కాకుండా మనకి మంచి సింపుల్గా సాఫ్ట్గా రావాలంటే ఇట్లా బాయిల్ వాటర్లో మనం 3 పీసెస్ వేసేద్దాం. ఎవరైనా చేసుకోవచ్చు గాయస్. మనకి మన ఇంట్లో ఏం లేనప్పుడు మీరు సింపుల్గా ఈ రెసిపీ ట్రై చేయండి. వేసేసి మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేసినామంటే మంచిగా వస్తుంది. ఇట్లా చూపించిన విధంగా మంచిగా కలుపుకొని వాటర్ పోసేసి మనం డక్కన పెట్టేద్దాము. 2 మినిట్స్ పెట్టేస్తే చూద్దాం మనం ఇప్పుడు మన రెసిపీ ఎట్లయిందో. చూస్తారు కదా. ఈవినింగ్ టైం మంచి స్నాక్స్, బయట చెడు తిండి తినే వాళ్ళు ఒక 40 రూపీస్ పెడితే మంచి అందరూ తినేస్తారు మీ ఇంట్లోనే. అట్లా మీరు అథెంటిక్ స్టైల్లో మంచి తడక వల్ల మ్యాగీ లేదా టాప్ రోమెన్ తీసుకొని మీరే తినొచ్చు. నేనైతే మా ఇంట్లో వాళ్ళ కోసం చేసిన, మీరు కూడా మీ పేరెంట్స్ కోసమో లేదా మీ రిలేటివ్స్ కోసమో ఎవరి కోసమైనా కానీ చేయండి. మా ఇంట్లో 3 మెంబర్స్ కదా, సో వాళ్ళ ముగ్గురికి వేసేసిన. చూస్తురుగా గాయస్, మన ఫైనల్ రెసిపీ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా మంచిగా బ్యూటిఫుల్గా వచ్చింది. దీంట్లో వాటర్ మాత్రం ఎక్కువ పోయకండి. వాటర్ పోస్తే ఇట్లా మీకు సింపుల్గా రాదనమాట, లూజ్గా. చూసిరు కదా. సో గాయస్, మనం ఫైనల్గా అయితే మనం కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకున్నా, అది వేసేసిన. మంచి చూడడానికి బాగుంటుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా తినడానికి బాగుంటుంది. సో చూస్తురుగా గాయస్, మన రెసిపీ సింపుల్ అండ్ మంచి రెసిపీ అనమాట. ఇట్లయితే ఎవరైతే మీకు చెప్పుండరు. సో మన ఛానల్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలన్నమాట. సో ఇంకా మంచి రెసిపీస్ ఎంకరేజ్ పెడతాను. సో ఇదే మన ఛానల్ నేమ్ తెలుసుగా మీకు, బాబీస్ వ్లాగ్స్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. మళ్ళీ కలుద్దాం గాయస్. బాయ్ టాటా.